చదవలేదు అనుకుందాం, అసలు నేను ఎగ్జామే రాయలేదు అనుకుందాం, ఇవన్నీ పక్కన పెడదాం సార్. నేను ఉస్మానియా యూనివర్సిటీ ఏం చేసిందండి? ఉస్మానియా యూనివర్సిటీ దేశానికే మరి తెలంగాణ తెచ్చినందుకు మరి ఇదే యూనివర్సిటీ నుంచి విద్యార్థి నాయకులు బయటకు వచ్చినారు కదా, తెలంగాణ రావడం కోసం కొట్లాడి ఉస్మానియా యూనివర్సిటీ. నేను ఒక యూపీఎస్సీ ప్రిపేర్ అయినోడిని, అది కూడా పక్కన పెడదాం. ఇప్పుడు రైతులు ఉంటారు సార్, రైతుల గురించి రైతు రుణమాఫీ రాలేదని చెప్పేసి రైతులు వచ్చి రోడ్డు మీద అడుగుతున్నారా? నేను అడుగుతున్నామా? మీరు రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళు, మీరు రియల్ ఎస్టేట్ చేసుకొని దందాలు నడిపించుకునేటోళ్ళు మీరు. మరి మీరు రైతుల గురించి ఎందుకు మాట్లాడాలి? ఇది మాట సరాసరి రేవంత్ రెడ్డి గారిని ఖచ్చితంగా అంటాను. నేను పర్సనల్గా నేను పర్సనల్గా మాట్లాడలేదు. బట్ వెన్ యూ స్పోక్ అబౌట్ మై క్యారెక్టర్, నా క్యారెక్టర్ని అసాసినేషన్ చేసినప్పుడు, నన్ను ఒక కుల పరంగా తీసుకుపోయి నన్ను ఒక అవమానం పరిచేలాగా మాట్లాడినప్పుడు నేను ఖచ్చితంగా మిమ్మల్ని రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు మీరు రెస్పెక్ట్ పోగొట్టుకున్నప్పుడు నేను ఎందుకు రెస్పెక్ట్ ఇస్తాను అండి? నేను ప్రభుత్వాన్ని నేను ఖచ్చితంగా అడుగుతున్నాను. ప్రభుత్వాన్ని అడుగుతాం మేము. ప్రభుత్వంలో ఉన్నటువంటి బాధ్యతాయుతం ఉన్నటువంటి స్థాయిలో రేవంత్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, మోతిలాల్ అనే వ్యక్తి నాకు తెలిసిన వ్యక్తి అది అని అన్నాడు కదా. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ధర్నాలు కాకుండా ఒక్కసారి మర్యాద పూర్వకంగా వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసి ఉంటే బాగుండేదేమో. ఇప్పుడు నేనేమంటున్నాను, వాళ్ళకు మాకు అలాంటి ప్లాట్ఫామ్ ఇచ్చి మాకు అవకాశం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మాకు అవకాశం ఇచ్చి మేము ఇప్పుడు కూడా ఏమంటున్నామంటే మా సమస్యలు ఏవైతే ఉన్నాయో మేము కలవడానికి కూడా సిద్ధమే, మాట్లాడడానికి. మా అల్టిమేట్గా మా సమస్య పరిష్కారం కావాలి. పరిష్కారం కాకపోతే మేము ఏం చేయాలో చేసుకుంటూ వెళ్ళిపోతాం. అది మేము చెప్పాలి. ఇప్పటి నుంచి ఇది ముట్టడి చేస్తాం, అది చేస్తామని చెప్పాం. ఈసారి కొట్టే దెబ్బ నేను 10 రోజులు వారం గ్యాప్ తీసుకుని వచ్చినాం. ఈసారి కొట్టే దెబ్బ నీకు జీవితంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మళ్ళీ ఎక్కడ ఏం బెండ్ కావాలో అవి బెండ్ అవుతాయి. ఇది చూడండి, మేము చేసి చూపిస్తాం. ఇది ఏం చేయబోతాం మేము చెప్పాం, ఇక మేము అందరిలా చెప్పాం. ఏం చేయబోతాం మేము చేసి చూపిస్తాం సార్. మేము చేసి చూపిస్తాం. ఖచ్చితంగా ఉన్నాయి. ఏం సైలెంట్గా ఎందుకు ఉంటాం? దేనికి ఉండాలండి? మీరు అసెంబ్లీ అన్నారు, 50,000 ఉద్యోగాలు అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, గ్రూప్ 2 2,000 3,000 ఆలోచిస్తామన్నారు, గ్రూప్ 1 1:100 మాకు అంతా ఓకే. కానీ మాకు పలానా ఎవరు మన లాయర్ మాకు అనుకూలంగా లేదంటాం. మీకు నేనేమంటున్నానంటే సార్, నీకు గ్రూప్ 2లో 783 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినావు. నోటిఫికేషన్ రద్దు చేసి గ్రూప్ 2 2,000 పోస్టులతో 2 రోజులు నోటిఫికేషన్ ఇవ్వు. ప్రభుత్వం మీది సార్. ఎవడైనా నరేంద్ర మోడీ ఆపుతున్నాడా? నీకు ప్రెసిడెంట్ ఏమైనా ఆపుతున్నాడా పైనుంచి? ప్రభుత్వం మీ దగ్గర ఉన్నప్పుడు మీరు లీగల్ ఇష్యూస్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సార్ మేము ఇలాంటి 30,000 జాబ్స్ ఇచ్చినాం అనే మాటను మీరు యాక్సెప్ట్ చేస్తారా? 30,000 ఉద్యోగాలు సార్ నేను చెప్తున్నా. ఇప్పుడు అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా ఎల్బీ స్టేడియంలో ఇచ్చినటువంటి నియామక పత్రాలన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎగ్జామ్ కండక్ట్ చేసి రిజల్ట్ ఇచ్చిన దానికి ఈయన వచ్చిన తర్వాత నియామక పత్రాలు ఇచ్చినటువంటి సందర్భం అది. అంతేగాని వీరు ఇచ్చింది ఏం లేదు, 0. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ అంటే గ్రూప్ 1 563 పోస్టులు, గ్రూప్ 2 783 పోస్టులు, నెక్స్ట్ డిఎస్సి 11,000 పోస్టులు. ఈ డిఎస్సి 11,000 పోస్టులో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది 5,000 ఉద్యోగాలు, 6,000తోనో 5,000 ఆ నెంబర్తో ఇచ్చింది. అంటే వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేసినారంటే ప్రాక్టికల్గా చెప్పాలంటే కేవలం గ్రూప్ 1లో ఒక 64 పోస్టులు పెంచినారు సార్. 64 కేవలం 64. గ్రూప్ 2లో ఒక్క పోస్ట్ పెంచలే. డిఎస్సిలో 6,000 5,000 పోస్టులు పెంచినారు. ఇది అంటే తిప్పి కొడితే 6,000 ఉద్యోగాలు మాత్రమే వీళ్ళు ఇచ్చింది. అంటే నోటిఫికేషన్ ఇచ్చింది, ఎగ్జామ్ పెట్టింది, మిగతా ఏం లేదు, 0. వీళ్ళు ఇప్పుడు దీన్ని ఎట్లా చెప్పుకుంటున్నారంటే 60,000 ఉద్యోగాలు అంటున్నారు. సార్ నేనేమంటున్నా అంటే మళ్ళీ నేను చాలా క్లియర్గా కన్సైజ్గా ఏమంటున్నా అంటే గ్రూప్ 2 2,000, గ్రూప్ 3 3,000, గ్రూప్ 1 1:100 చేస్తే ఈ 10 సంవత్సరాల నుంచి చదువుకుంటున్న వాళ్ళందరూ రాస్తారు, జాబులు కొట్టుకుంటారు, వెళ్ళిపోతారు. దీని తర్వాత మీరు జాబ్ క్యాలెండర్ పెట్టుకోండి, మీరు నోటిఫికేషన్ ఇవ్వండి, ఇవ్వకపోండి, మీ ఇష్టం వచ్చిన మీరు చేసుకోండి, మాకు సంబంధం లేదు. మీరు రైతు బంధు ఇచ్చినా కానీ ఈ విద్యార్థుల ఈ చిన్న సమస్యను కూడా పరిష్కరించడానికి ప్రభుత్వం ఎందుకు మొగ్గు చూపట్లేదు అని అంటే దీని వెనకాల ప్రధాన కారణాలు ఏమేమి ఉంటాయి అసలు? సార్ వాళ్ళకి ఇప్పుడు మూసీ నది డెవలప్మెంట్ ఫ్రంట్ అయితే క్రియేట్ చేసినారు. దాంట్లో వాళ్ళు ఏం చెప్తారంటే 150 కోట్లని బడ్జెట్ పెట్టినప్పుడు మనకు దీంట్లో మినిమం 1,00,000 కోట్లు మిగులుతాయా అని ఆలోచించుకుంటారు. కానీ దీంట్లో ఏం మిగులుతాయి సార్? వాళ్ళకు దీంట్లో మిగలదుగా. వాళ్ళు గవర్నమెంట్ నాకు ఒకటే అర్థమైంది సార్, వీళ్ళు వస్తున్నారు,
వీళ్ళకి అవన్నీ ఏం లేదు, ప్రభుత్వం అయినా వస్తున్నారు అంతే. నేను అందుకనే అంటున్నాను కదా, మాకు ఏ ప్రభుత్వం కూడా మాకు న్యాయం కల్పించి మాకు రాజకీయ వ్యవస్థ మీద నమ్మకం పోయింది. ఎవ్వరు కూడా మాకు న్యాయం చేసే పరిస్థితులు లేదు. తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య ఇది రాజకీయ సమస్యగానే ఇప్పటివరకు చూసినారు. నేను బెడ్ మీద ఉన్నప్పుడు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్పిన, ఇది మీరు సామాజిక సమస్యగా పరిగణించండి, మీరు దీనికి ఇనిషియేటివ్ తీసుకోండి. మీరు వచ్చి నన్ను విత్డ్రా చేయమని నేను రిక్వెస్ట్ చేయడం, నన్ను ఇది కాదు సార్ మీరు చేయాల్సింది. నేను వచ్చిన లీడర్లు కూడా నేను అదే చెప్పిన, మీరు తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మీరు ఎందుకు కొట్లాడినారు? మీరు ఎందుకు కొట్లాడినారు? మరి ఆంధ్రలో ఉండే ఏం చెప్పారు వారు స్వయంగా ఏం చెప్పారు మీతో? ఎవరు సార్? హరీష్ రావు గారు వచ్చినప్పుడు ఎవరు వచ్చినా కూడా నేను ఒకటే చెప్పిన, సార్ అన్న మాకు జీవితాలు ఇన్ని రోజులు ఇంత స్ట్రక్ అయ్యి ఇంత వెయిట్ చేస్తున్నాం, వెయిట్ చేసి ఇంత మించి మేము వెయిట్ చేయలేం, ఇక మా ఓపిక పోయింది, మీరు ఇనిషియేటివ్ తీసుకోండి. ఎవరైనా సరే, నేను రాజేంద్ర అన్న వచ్చినారు అన్న, మీరు ఇనిషియేటివ్ తీసుకోండి, మీరు దీనికి ముందు తీసుకోండి. మీ స్థాయి, మీ యొక్క స్ట్రక్చర్ వేరు, మీ యొక్క కెపాసిటీ, మీ యొక్క ఇది వేరు. ఇప్పుడు మీకు పార్టీ పరంగా మీరు టీఆర్ఎస్ పార్టీ ఉన్నది, బీజేపీ పార్టీ ఉన్నది, బీఎస్పీ పార్టీ ఉన్నది, నెక్స్ట్ ధర్మ సమాజ్ పార్టీ ఉన్నది, జనసేన పార్టీ ఉన్నది. మీరందరూ దీన్ని పికప్ చేయండి, మీరందరూ ఇనిషియేటివ్ లీడ్ తీసుకోండి. నేను ఇప్పుడు సార్ 2-3 నేను ఏమంటున్నాను అంటే, గవర్నమెంట్తో మేము మాట్లాడడానికి నేనేమంటున్నాను, గవర్నమెంట్తో మాట్లాడాల్సింది కూడా ఏం ఉండదు సార్. మాట్లాడడానికి కూడా మేము వీళ్ళు కొత్తగా చెప్పిన దానికంటే నేను కొత్త చెప్పడానికి ఏముండదు. అయినా కూడా నేను రెడీ, మేము 10 మందో 20 మందితో పోతాం, మేము వీఆర్ రెడీ టు టాక్ విత్ ద గవర్నమెంట్. ఎందుకంటే మాకు కూడా ధర్నాలు చేయాలనో ఇంకోటి చేయాలనో. అసలు ఎందుకు బ్రదర్ మీరు ఆమరణ నిరాహార దీక్ష గాంధీ హాస్పిటల్లో 9 రోజులుగా ఎందుకు చేయాల్సి వచ్చింది? ప్రధాన కారణం చెప్తా సార్. రాగానే నెల రోజుల్లోనే అన్నారు, అది పోయింది. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అన్నారు, పోయింది. ఎంపీ ఎలక్షన్స్ అన్నారు, పోయింది. వెయిట్ చేసినారు, అన్నీ పోయిన తర్వాత ఒక నెల రోజులు టైం దొరికిందిగా. మరి మీకు ఏ ఆలోచన లేకుండానే 2 లక్షల ఉద్యోగాలని చెప్పేసి మీరు ఎలక్షన్ కంటే ముందు చెప్పినప్పుడు, అవగాహన లేకున్నప్పుడు, మరి అవగాహన తెచ్చుకొని చెప్పేసి ఒక 20 రోజులు టైం సరిపోదా? లేదు, మాకు వారం రోజులు టైం కావాలి, మేము అన్ని ఫిలప్ మొత్తం లైన్ మొత్తం బయట తీస్తాం, మేము వారం రోజుల్లో 7 రోజులు పని చేస్తాం, 8వ రోజు మీ గురించి ఒకటి ముందర పెట్టేస్తాం. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, ప్రభుత్వం రాగానే నెలలో చేస్తామని వాళ్ళు చెప్పింది వాళ్ళు సార్, ఎవరు డిమాండ్ చేయాలి, చెప్పింది వాళ్ళు నెల రోజులు అంటే మేము 6 నెలలు వెయిట్ చేసినాం, తప్పు వాళ్ళదా మాదా? వాళ్ళు నెల రోజులు అంటే మేము 6 నెలలు వెయిట్ చేసినాం, తప్పు వాళ్ళదా మాదా? ఒకటి. రెండోది, వాళ్లకు 6 నెలలు అయిన తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోతే ఈ నిరుద్యోగులందరూ, కొందరు విద్యార్థులు నిరుద్యోగులు పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు మీకు ఏం పని లేదు, మీకు పోస్ట్ పోన్ల బ్యాచ్ ఇట్లా మాట్లాడడం, రెస్పాన్స్ లేదు. మినిస్టర్లు నిరుద్యోగులు కలిసినారు, అయిన తర్వాత మరి ఇదే ఇందిరా పార్క్ దగ్గర 2000 మంది ధర్నా చేసినారుగా. మరి అక్కడైనా ఎక్కడైనా మీడియా కానీ ఆ విషయం కానీ బయటకు వచ్చింది. అది జరిగిన తర్వాత నేను యాజ్ ఏ పర్సన్గా నేను ఏం చేయగలను సార్? దానికి మించి ఇప్పుడు వాళ్ళు 2000 మందితో చేసిన తర్వాత కూడా నేనేం చేయగలను? మరి నాకు బాధ్యత ఉందిగా. బాధ్యత ఉన్నప్పుడు నేను వీళ్ళకు న్యాయం అందరూ ఇంకా ఈ వీళ్ళని అందరినీ ఇంకెన్ని రోజులు ఇంకా రాజకీయంగా వాడుకుంటారు, ఇంకెన్ని రోజులు మోసం చేస్తారు వీళ్ళని?